హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు పోషకాలు సమృద్ధిగా ఉన్న జొన్న రవ్వతో ఎంతో రుచికరంగా అలాగే తేలిగ్గా తయారయ్యే జొన్న రవ్వ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జొన్న రవ్వ కిచిడి ముఖ్యంగా షుగర్ కంట్రోల్ అవ్వడానికి అలాగే బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముందుగా ఈ జొన్న రవ్వ కిచిడి కోసం ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు జొన్న రవ్వను తీసుకుంటున్నాను. నేను ఇంట్లో తయారు చేసుకున్నదే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మార్కెట్లో దొరికే జొన్న రవ్వనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాసు జొన్న రవ్వకి 4 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఈ విధంగా నీళ్ళని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టుకొని నీళ్ళని మసిలించుకుందాము. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయిస్తున్నాను. ఈ జీడిపప్పు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని పెట్టుకుందాము. అందులోనే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకొని పల్లీల్ని కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా పోపు మంచిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకుందాము. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ వేసుకుందాం. మీరు కావాలంటే ఇంకా ఇక్కడ పొటాటో కానీ లేదంటే ఇంకా పచ్చి బఠానీ కానీ ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి తగువైనంత కూరగాయ ముక్కలకు తగ్గట్టుగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, టమాటా అయితే కాస్త మెత్తబడింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొలిచిపెట్టుకున్నటువంటి జొన్న రవ్వని వేసేసుకోవాలి. జొన్న రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత ఉప్పును వేసుకుందాం. ఇలా వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మరొక పక్కన మనము నీళ్లు మసిలించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళని ఇందులోకి వేసేసుకుందాము. మీరు కావాలంటే ఈ వేడి పట్టుకోవడానికి కష్టం అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కిచిడీని జొన్న రవ్వని కలుపుకోవాలి. మనము జొన్న రవ్వను బాగా వేయించుకున్నాము కాబట్టి ఉండలు కూడా కట్టదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఈ జొన్న రవ్వ కిచిడీని ఉడికించుకోవాలి. ఈ జొన్న రవ్వ కిచిడి మామూలుగా తొందరగా ఏమీ అవ్వదండి, నిదానంగానే అవుతుంది. మరి క్విక్గా ఏమీ అవ్వదు, టైం తీసుకుంటుంది జొన్న రవ్వ ఉడకాలంటే. ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ జొన్న రవ్వ కిచిడిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, జొన్న రవ్వ కిచిడి అయితే మెత్తగా ఉడికి కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ జొన్న రవ్వ కిచిడి బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే లంచ్, డిన్నర్ ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.